దాదాపు 13 సార్లు ఈ జిల్లాకు రావడం జరిగింది. వచ్చిన ప్రతి సమయంలోనూ గండికోటకు నీళ్ళు ఇస్తాము, పులివెందులకు నీళ్ళు ఇస్తామని చెప్తా వస్తున్నాం తప్పక మరి ఆచరణ మాత్రం ఇంతవరకు ఏ రకంగా కూడా ఆచరించడం లేదు. మరి ఈనాడు పైన ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల 2, 3 కూడా నిండినాయి. మరి ఇన్ఫ్లోస్ వస్తున్నాయి కొన్ని. తద్వారా దాదాపు 9 టీఎంసీల నీళ్లు ఈరోజు శ్రీశైలం చేరినాయి. మరి రైతుల్లో ఆశ వచ్చింది. ఈ సంవత్సరం కేసీ కెనాల్ కానీ, చెలుగంగ కానీ, గాలేరు నగిరి కానీ, అంద్రినీవకు కానీ మరి ఆశ వచ్చింది, నీరు వస్తాయి, మరి ఖరీఫ్ పెట్టుకోవచ్చు అనేటువంటి ఆశతో రైతులంతా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సమయంలో కృష్ణా బోర్డు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వం యొక్క కోరిక మేరకు 10 టీఎంసీల నీటిని త్రాగునీటి అవసరాలనే సొడ్డుతో మరి కిందికి వదిలేసానికి ఈరోజు ఆదేశాలు ఇచ్చినారంటే కన్నా ముందుగానే కనీసం 846 లెవెల్ పెట్టాలని చెప్పేసి మొదటి నుంచి అనుకునేటువంటి ఆ వాటర్ లెవెల్స్ పోనిచ్చి ఈరోజు ఉన్నటువంటి 806 ఈరోజు ఉంది, 806.9 ఉంది ఈరోజు. అది మళ్ళీ 10 టీఎంసీలు పోతే కన్నా మళ్ళీ 788కి వస్తుంది. అంటే ఏ పరిస్థితుల్లో కూడా శ్రీశైలంలో నీరు నింపకూడదు, కేసీ కెనాలకు కానీ, తెలుగంగ కానీ, గాలేరు నగిరికి కానీ మరి ఈ యొక్క ఖరీఫ్కు నీరు ఇవ్వకూడదనే ఒక కక్ష సాధింపుతో మరి ముఖ్యమంత్రి గారు ఈ రకంగా వ్యవహరిస్తున్నారంటే నిజంగా చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహిగా ఈరోజు రాయలసీమ ప్రజలంతా చెప్తున్నారు. మరి 13 సార్లు వచ్చి గండికోటకు నీరు ఇస్తాను, పులివెందులకు నీరు ఇస్తానని ప్రగల్భాలు కలిపినటువంటి చంద్రబాబు నాయుడు కనీసం శ్రీశైలంలో నీరు నింపేటందుకు కూడా ఇష్టపడడం లేదంటే కినా దాన్ని బట్టి అర్థమవుతారు. మరి ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు, రాయలసీమలో ఉన్నారు, మంత్రులు ఉన్నారు, డిప్యూటీ ముఖ్యమంత్రి అక్కడే ఉన్నారు కర్నూలు జిల్లాలో. మరి గండికోటకు నీరు ఇస్తానని చెప్పి గడ్డంపించినటువంటి నాయకులంతా ఏమయ్యారో నాకు అర్థం కాలేదు. మరి ఈరోజు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గరికి మరి పత్రికా మిత్రులందరినీ కూడా తీసుకెళ్లారు, జిల్లా అధ్యక్షుడు అని చెప్పేసి చెప్పారు. సంతోషం, చూడండి, అవన్నీ కూడా చూడాలా. మరి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ చూస్తున్నారు, గాలేరు నగిరి పనులు చూస్తున్నారు, వెలుగోడు పనులు చూపిస్తున్నారు, బాగానే ఉంది. మరి శ్రీశైలం ఉండి నీళ్లు తక్కువ తీసుకొని పోతుంటే వీళ్ళ కళ్ళకు కనపడలేదా, కళ్ళు లేవా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. మరి కేవలం శాసనసభ్యులను, ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను ప్రలోభపెట్టి పార్టీలో చేర్చుకోవడం అది కాదు, కానీ ప్రజలకు సేవ చేస్తూ ప్రజా అవసరాలు తీస్తూ మరి ప్రజలకు చేరువయ్యే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏ పరిస్థితుల్లో కూడా ప్రయత్నం చేయడం లేదంటే కన్నా అది కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు ఇక్కడ ఈ జిల్లాలో ఉండటంలో సాగునీటి మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, రైతుల మీద ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళ ఇంట్రెస్ట్ అంతా ఒకటే, కాంట్రాక్ట్. ఈ జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులంతా కాంట్రాక్టర్లే. జిల్లా అధ్యక్షుడు ఎవరండి? సూపర్ క్లాస్ కాంట్రాక్టర్. ఈ జిల్లా రాజ్యసభ సభ్యుడు సూపర్ క్లాస్ కాంట్రాక్టర్. మేడ మల్లికార్జున రెడ్డి స్వతహాగా వాళ్ళ కాంట్రాక్టర్ కుటుంబం. పుట్టా సుధాకర్ యాదవ్ ఏ క్లాస్ కాంట్రాక్టర్. అంటే వీళ్ళ కాంట్రాక్టర్ల కోసమని వీళ్ళు ప్రభుత్వంతో పనిచేస్తున్నారు, వాళ్ళ స్వార్థం కోసం పనిచేస్తున్నారు. కానీ ఈరోజు ప్రజా సమస్యల మీద, రైతు సమస్యల మీద వీరు ఏ కోశాన కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి ఎందుకు గాను రైతులకు నీరు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టడం లేదో నాకైతే అర్థం కాదు. ఇప్పటికే నేను ఒకటే మనవి చేస్తున్నా, ఈరోజు రైతులంతా ఎంతో ఆవేదనతో ఉన్నారు. నీళ్లు కిందికి పోతున్నాయంటే రైతులంతా ఎంతో ఆవేదనతో ఉన్నారు. మరి మనకి ఈ సంవత్సరం కూడా కరువే రాని మరి కేవలం 7 టీఎంసీలు వచ్చేసి ఆంధ్రాకు, 3 టీఎంసీలు తెలంగాణకు,
త్రాగునీరు అవసరాలకని చెప్పేసి సొడ్డు పెట్టి తీసుకుపోతున్నారు. ఏమండి, కృష్ణా డెల్టాలో త్రాగునీరు లేదా? మరి ఈరోజు హైదరాబాద్లో వర్షాలు తెలంగాణలో బ్రహ్మాండంగా పడ్డాయి, మనకంటే ఎక్కువ వర్షాలు పడ్డాయి. ఆడ త్రాగునీటి సమస్య ఉరివే లేదు, సాగర్ కింద అంతకంటే లేదు. కొన్ని త్రాగునీటి సమస్య ఉంది, సాగర్లో ఉన్నాయి కదా, నేను నీళ్ళు ఇవ్వండి, నాగార్జున సాగర్లో నీళ్ళు ఇవ్వండి, 7 టీఎంసీలు. శ్రీశైలం నుంచి ఎందుకు తీసుకెళ్ళాలా? అంటే రాయలసీమ వాళ్ళకు మాత్రం సాగునీరు కానీ త్రాగునీరు కానీ ఇవ్వకూడదు. మరి ఈ సంవత్సరం మనం చూసాం, దాదాపు కొన్ని వందల గ్రామాల్లో ట్రాక్టర్లు పెట్టి ట్యాంకర్లతో నీళ్లు తొలిచిన పరిస్థితులు ఈ జిల్లాలో ఉన్నాయి. మరి అది కళ్ళం కనపలేదా ఈ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడుకు? 13 సార్లు ఈ జిల్లాకు వచ్చాడే, మరి త్రాగునీటి సమస్య ఉంది అనేది అర్థం కాలేదా? మేము రిక్వెస్ట్ చేసుకున్నాం, మొన్న వెళ్ళి చీఫ్ సెక్రటరీ గారిని కలిసాం, నేను, మా ఎంపీ అవినాష్ రెడ్డి గారు, మా శాసనసభ్యులు రవీందర్ రెడ్డి గారు, ఇంకా చాలామంది ఎమ్మెల్యేస్ అందరం కలిసి వెళ్ళాం. అయ్యా, మేము రిక్వెస్ట్ చేసింది ఒకటే, 874 వరకు నిలబెట్టండి. శ్రీశైలం ఫుల్ లెవెల్ 885, 874 వచ్చిన తర్వాత 854 తర్వాత మాకు రాయలసీమకు పోతిరెడ్డిపేట హెడ్రేట్తో నీళ్ళు వదలండి ఖరీఫ్కు. 874 తర్వాత వచ్చిన నీళ్ళు మీరు పై తగ్గు పంపించుకోండి. మరి నాగార్జున సాగర్ కింద కూడా ఆయకట్టు రైతులు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి, మేము వద్దనడం లేదు. మా కడుపులు కొట్టి వాళ్ళకి పెట్టడం అనేది మాత్రం అన్యాయం అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. మరి స్వయానా ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ గారిని కలిసాం, వారికి విన్నవించాం ఇవన్నీ కూడా. మరి ముఖ్యమంత్రి మాకు అందుబాటులో లేనందువల్ల ఆయన కూడా మా లెటర్ ఫ్యాక్స్ చేశాం, పంపించాం, తెలియజేశాం. చేసి వారం కూడా కాలేదు, ఇంతలోకి మళ్ళా ఉండే శ్రీశైలం నీళ్ళన్నీ కూడా కిందికి వదిలేస్తున్నారంటే మరి ఎంత దుర్మార్గమైనటువంటి చర్యో. రాయలసీమ మీద ఎందుకు ఇంత కచ్చగట్టి ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉందో నాకైతే అర్థం కాలేదు. కానీ తెలుగుదేశం ఇక్కడ వీక్గా ఉందని కక్ష సాధింపుతో ముఖ్యంగా కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల మీద కక్ష సాధింపుతో మరి ఈ రకమైన చర్యలు తీసుకుంటా ఉంది ప్రభుత్వం. ఏ ప్రభుత్వం అయినా కానీ ఎక్కడ వీక్గా ఉంటే అక్కడ బలోపేతం అయ్యేదానికి ప్రజలతో మమేకమయ్యి ప్రజల అవసరాలు తీస్తూ రైతు సమస్యలను పరిష్కారం చేస్తే ప్రజలు పార్టీకి దగ్గర అవుతారు. కానీ ఈ రకంగా కక్ష సాధింపులతో ఏ పరిస్థితులు కూడా ఉన్నటువంటి పార్టీ క్యాడర్ కూడా రేపు అడ్రస్ లేకుండా పోతుంది ఈ పార్టీ ఈ జిల్లాలో చెప్తాను. రైతు సోదరులకు నా మనవి ఒకటే, కేసీ కెనాల్ కానీ, తెలుగు కానీ, గాలేరు నగర్ కానీ, ఈ ప్రభుత్వం రాయలసీమ మీద చిత్తశుద్ధి లేదు, మనకు పోరాటాలే శరణ్యము, మనము పోరాటాల ద్వారానే మన హక్కును సాధించుకోవాల్సిన సమయం ఏర్పడింది. ఇప్పటికైనా రైతు సోదరులంతా మేల్కొని ఈ కరువు పీడిత ప్రాంతానికి కృష్ణా జలాలు మళ్లింపు కారణంగా మనం ఉద్యమాలు చేస్తే తప్పక ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం దున్నపోతు సమానం, దున్నపోతు మీద వాన పడినట్లయింది. ఎన్ని విజ్ఞాపనలు వినతి పత్రాలు ఇచ్చినా కానీ కేవలం ఆందోళన ద్వారానే ఈ ప్రభుత్వాన్ని దారిలోకి తెచ్చుకోవాలన్నటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరి కృష్ణా డెల్టాకేమో ఆల్రెడీ 47 నీళ్ళు వచ్చాయి, మళ్ళీ తగ్గున్నటువంటి ఈ శ్రీశైలం నుంచి కూడా ఇక్కడి నుంచి సాగర్ నుంచి కూడా నీళ్ళు వదిలేదానికి తయారవుతున్నారు వాళ్ళు కూడా. అంటే కృష్ణా డెల్టాలో ఇరుగారు పెట్టుకోవచ్చు, రాయలసీమలో మాత్రం ఒక్క ఖరీఫ్ కూడా ఇచ్చేదానికి అవకాశం లేదా? ఎందుకు ఈ పక్షపాతంతో వ్యవహరిస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి? రాయలసీమ చేయిండు కూడా. మరి అదే కృష్ణా డెల్టా సాగర్ కింద కృష్ణా కానీ, గుంటూరు కానీ, ప్రకాశం జిల్లాలో 50 అడుగులు 100 అడుగులు వేస్తే బోర్లలో నీళ్లు పడుతున్నాయి. కడప జిల్లాలో 1000 అడుగులు నీళ్ళు బోర్లు వేసినా కానీ నీళ్లు పడడం లేదు. మరి త్రాగునీటి సమస్య అంత విపరీతంగా ఉంది. పోయిన సంవత్సరం కరువుతో పశువులకు మేత లేదు, తినదానికి తిరిగింజలు లేవు. మరి ఈ పరిస్థితుల్లో ఈ సంవత్సరం కూడా కరువు వస్తే మాత్రం ఖచ్చితంగా
రైతులంతా కూలీలుగా మారి వలసలు పోయే ప్రమాదం ఉంది అని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. రైతు సోదరులు ఇప్పటికైనా సరే మేల్కొనాలా, మేము ఉద్యమంలో ముందుంటాం, మాకు అండగా నిలవండి, ఈ యొక్క మన నీటి సాధన కోసం మనం అంతా కలిసికట్టుగా కృషి చేస్తామని చెప్పేసి మనవి. చంద్రబాబు నాయుడు ఇక రాయలసీమ పైనే కాదు, ఎక్కడా చిత్తశుద్ధి లేదు, ఎవరికి ఉపయోగపడాలని లేదు, ఎంతసేపు ఉన్నా డబ్బులు సంపాదించుకునే కార్యక్రమం తప్ప ఇంకో రకమైన కార్యక్రమమే కాదు. చాలా దారుణం. ఇక్కడికి వచ్చి అంతా కూడా కబుర్లు మాయమాటలు చెప్పే కార్యక్రమం. లాస్ట్ 2 years బ్యాకే గండికోటకు నీళ్ళు ఇస్తామని చెప్పి July 31st చెప్పడం జరిగింది. ఇంతవరకు ఏమాత్రం దానిపైన చర్యలు ఉన్నట్టుగా లేవు. అలాగే ఈరోజు శ్రీశైలంకు అంతో ఇంతో నీళ్ళు వస్తున్నాయి, కేసీ కెనాల్కి నీళ్ళు వస్తాయని చెప్పేసి, హెచ్ఎన్ఎస్ఎస్కు నీళ్ళు వస్తాయని, గలేరు నగర్ సజ్జల సమితికి సంబంధించి, గండికోటకు సంబంధించి నీళ్ళు వస్తాయని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తే ఈ రకంగా వచ్చిన 9 TMCలు కింద మంచినీళ్ళకి అని చెప్పేసి తీసుకుపోవడం అనేది చాలా దారుణం. చాలా లో లెవెల్లో ఉంది శ్రీశైలం రిజర్వాయర్. 805, 806 అడుగుల ఎత్తులో మాత్రమే నీళ్లు ఉన్నాయి. సో 874 అడుగులు పెట్టి కంటిన్యూస్గా దాని తర్వాత కరెంటు ఉత్పత్తికి ఉపయోగించుకోండి అని చెప్పేసి మేమంతా రికమెండ్ చేయడం జరిగింది. మొత్తం మిగతా పార్టీలన్నీ కూడా, ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అదే విధంగా రికమెండ్ చేయడం జరిగింది. అయినా పెడజవిన పెట్టి వచ్చిన 9 TMC నీళ్ళు కూడా మంచినీళ్ళకని తీసుకుపోవడం అనేది చాలా దారుణం. ఎందుకంటే ఒక చంద్రబాబు నాయుడే కాదు, ఇరిగేషన్ మినిస్టర్ సంబంధించి ఉమా మహేశ్వరరావు గారు కూడా ఈ రకంగా ప్రవర్తించే కార్యక్రమం చేయడం జరుగుతుందన్నమాట. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఎందుకంటే ఉమాకు కోస్తాలో విజయవాడకు సంబంధించి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉంటే ఉండవచ్చు. కానీ ఈ రకంగా మిగతా వాళ్ళని ఇబ్బంది చేస్తూ చేయడం అనేది చాలా దారుణం. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఎప్పుడు నీళ్ళు వచ్చినా కూడా ఇటువంటి పరిస్థితి అన్నమాట. లాస్ట్ ఇయర్ 3 సార్లు శ్రీశైలం నిండితే 3 సార్లకు సంబంధించి ఎప్పుడు చూడని విధంగా నీళ్ళన్నీ కూడా కిందికి పోయే కార్యక్రమం అంతా కూడా చేయడం జరిగింది అన్నమాట. కరెంటు ఉత్పత్తి చేసుకోవచ్చు, కానీ కరెంటు కొనుక్కోవచ్చు అన్నమాట. వేరే రాష్ట్రాల నుంచి కొనుక్కునే కార్యక్రమం చేయవచ్చు, కానీ నీళ్లు మాత్రం ఇరిగేషన్కు సంబంధించి, వ్యవసాయానికి సంబంధించిన నీళ్లను ఉపయోగించుకోవడం అనేది చాలా దారుణం. సో వీళ్ళ రాయలసీమ వాసులందరినీ కూడా గాలికి వదిలేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. సో ఈ రకంగా ఉదాసీనంగా మనం అందరం కూడా, ప్రజలందరూ కూడా వ్యవహరిస్తే మాత్రం ఇంకా కూడా దారుణమైన పరిస్థితులు ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో జరగబోతాయి. సో డెఫినెట్గా మా అందరం కూడా పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన అవసరం ఉంది. అన్ని పార్టీలు కలుపుకొని పెద్ద ఎత్తున ప్రజల యొక్క అండదండలతోటి పెద్ద ఎత్తున ఉద్యమం చేసినా కూడా రాయలసీమకు నీళ్లు ఇప్పించే, ఖరీఫ్కు నీళ్లు ఇప్పించే కార్యక్రమం అంతా కూడా మేమంతా కూడా దగ్గరుండి ముందుండి నడిపిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా ఉద్యమించండి అని చెప్పేసి పిలిపిస్తూ సెలవు తీసుకుంటాం.